ప్రసాద్ అంకుల్తో చెప్పి వెళ్తాను. ఆయన వచ్చి మిమ్మల్ని చూసుకుంటారు. ఆంటీ 12 o'clock తర్వాత వస్తారు, సరేనా? నేను ఉన్నానుగామా. సరేరా. తర్వాత మెయిన్ గా ప్లగ్ పాయింట్స్ లో చేతులు పెట్టకూడదు. వీడు ఏమీ ముట్టుకోకుండా చూసుకోవాలి, సరేనా? ఇన్ కేస్ ఎవరైనా వచ్చి డోర్ తడితే ఫస్ట్ ఎవరు అని అడుగు. నీకు తెలిసిన వాయిస్ అయితేనే తలుపు తెరవాలి. తెలియని వాయిస్ అయితే ఇద్దరూ సైలెంట్ గా కూర్చోండి, డోర్ తెరవకూడదు. ఓకే? జాగ్రత్తగా ఉండాలమ్మా. నో ప్రాబ్లమ్ మా. నేను బాగా చూసుకుంటాను. తర్వాత నీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. అక్కతో గొడవ పడకుండా బుద్ధిగా ఉండాలి, సరేనా? రండక్క. అమ్మా లోపలికి రండి. ఇదిగో అమ్మా మా ఊరు నుంచి తెచ్చిన మామిడికాయలు. కూర్చోండి. థ్యాంక్స్ అక్క. సారు ఊరికి వెళ్ళినందువల్ల పిల్లల్ని చూసుకోమని ఆయన నన్ను పంపించారమ్మా. నేను చెప్పడానికి వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేరు. ఈయన సడన్ గా ఊరు వెళ్ళిపోయారు. ఈ రోజు ఉదయం వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ చనిపోయారని స్కూల్ లీవ్ ఇచ్చారు. అందుకే. దానికేంటమ్మా, నువ్వు దర్జాగా వెళ్ళిరా అమ్మా, నేను చూసుకుంటాను కదా. మేమిక్కడ ఎందుకున్నావమ్మా? నువ్వు ధైర్యంగా వెళ్ళిరా, దిగిలే వద్దు. నేనిక్కడే ఉంటాను, నువ్వు వచ్చిన తర్వాతే వెళ్తాను. సరే అక్క, కూర్చోండి. సరేనమ్మా. హాయ్. హాయ్ వాణి. ఇద్దరు ఏం తింటున్నారు? బిస్కెట్ ఆ? హాయ్ అభి. హాయ్. ఏంటబ్బి లేట్ అయిందా? కొంచెం లేట్ అయింది. నిన్న సినిమా చాలా బాగుంది కదా. అవునవును. వర్క్ టైంలో ఏంటి మాటలు? వెళ్ళి పని చూసుకోండి. సారీ. కాస్త కూడా బాధ్యత లేదు. ఏమండి, ఆఫీస్లో ఉన్నానండి. ఏంటి, ఆఫీస్కి వెళ్ళావా? నిన్నే కదండి జాయిన్ అయ్యాను. వెంటనే లీవ్ పెట్టలేను, అందుకే. పిల్లల్ని స్కూల్లో దింపావా? వాళ్ళకి ఈరోజు లీవేనండి, ఇంట్లోనే ఉన్నారు. ఏంటి, పిల్లల్ని ఒంటరిగా వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోయావా? ఏంటి అభి ఇదంతా? మన వాణి అక్క ఉన్నారు కదా, సెక్యూరిటీ గారి వైఫ్, ఆవిడ ఇంట్లో ఉండి చూసుకోమని చెప్పొచ్చాను. పిల్లల్ని ఆవిడ చూసుకుంటారండి. ఏంటి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు? ఎవరినట్టు ఇలా చేస్తున్నావు? అభిరామి, పర్సనల్ వీడియో కాలా? ఇక్కడ ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. మీరు మాట్లాడాలనుకుంటే బయటికి వెళ్ళండి. డెస్క్ దగ్గర మాట్లాడడం ఇస్ నాట్ రైట్. కొంచెం కూడా ప్రొఫెషనల్ అప్రోచే లేదు. The mobile number you have dialed is currently not reachable. Please try again later. The mobile number you have dialed is currently not reachable. The mobile number you have dialed is currently not reachable. ఫాంట్ ఓకే, నంబర్ ఓకే, కాలం కూడా ఓకే, బట్ కలర్ నాట్ ఓకే. దీనికి ఎల్లో వేయండి, అప్పుడే బ్రైట్ గా ఉంటాయి వాల్యూస్. ఎల్లోనా? డీసెంట్ గానే ఉంది కదా. డీసెంట్ గా ఉండడం కంటే అట్రాక్టివ్ గా ఉంటే అటెన్షన్ చాలా ఉంటుంది. క్లయింట్స్ కూడా ఇంప్రెస్ అవుతారు. ఇప్పుడు దీన్ని మార్చి చూడండి. అరే ఎల్లో మార్చండి. ఇప్పుడు ఎలా ఉంది? అందంగా ఉంది. క్యూబిఆరా? నైస్ కదా. ఏదో బోడుగుండికి పసుపు రంగు పోసినట్టు ఎల్లో కలర్ వేసారేంటి? కార్పొరేట్ కలర్ స్టాండర్డ్ తెలీదా మీకు?
లేదు మ్యామ్. మ్యామా? నేను టీచర్నా లేక మీరు స్టూడెంటా? కాల్ మీ గాయత్రి. కాదు గాయమ్మా, న్యూ జాయినీ. అదే తెలుస్తోంది. నువ్వు ఇవిడికి సూపర్వైజర్వి. చాలా బాగుంటుంది ప్రెజెంటేషన్. ముందు మార్చండి. ఏంటి టెన్షన్ అయ్యారా? అదెప్పుడో అంతే. మన లేడీస్ కి ఈ మూడ్ స్వింగ్ ఉంటుంది కదా, ఆ విధంగా దీనికి మోడ్ స్వింగ్. ఒక్కోసారి జెన్ మోడ్, బోల్డ్ సారీ డెవిల్ మోడ్. ఇప్పుడు డెవిల్ మోడ్ లో ఉంది, అందుకే చిరుబుర్లాడి వెళ్ళిపోయింది. కానీ హార్మ్లెస్ పర్సన్ విత్ క్యూట్ హార్ట్. నేను ఒకటి చెప్తే తప్పుగా అనుకోరుగా. యాక్చువల్లీ ఆవిడ చెప్పినట్టు బోడిగుండుకి గంధంలానే ఉంది. నేను టెన్షన్ అయ్యాను, సో టిఫిన్ చేస్తాను. అంతా నేను చెప్పినట్టు చేయండి. ఐఎమ్ గోయింగ్. Hello, ma'am. Welcome to our team. I'm Loki, god of mischief, you know. Hi, babe. మెంటల్. It's okay. By the way, where are you from? That's okay. Chuck it. I'm really sorry I couldn't be here because I had lot of client meetings yesterday. Since I'm the most important person here, they were delegating every single thing to me. Yesterday also, there were lot of... పీటర్ ఎలా ఉన్నా? ఈయన పేరు లోకి. అదేం కాదు, లోకేష్ మునుసామి. కానీ బిల్డప్ అంతే కదా. కాదు. అవును, నిన్న నువ్వు క్లయింట్ ఆఫీస్ నుంచి మధ్యాహ్నం ఎస్కేప్ అయ్యావట. మహేష్ అన్న ఫోన్ చేసి ఇరికించారే గౌతమ్ కి. No, Benny. I had some important work there, you know. There were a lot of client రే calls. రీలాపు. అక్క వివాహిత, ఆవిడేదో అయ్యో కుంకుమ ఏదో చెప్పారు. పైన 3 ఇంచులు చూడకుండా వదిలేసావు కదరా. రే ఈవిడేదో మీ ఊరు వైపే చెప్పారా? దువాడా మీరు? కాదు, పుడిమడిక. అంతా ఒకే డిస్ట్రిక్టే, అంతా ఒకే ఊరు, మెజారిటీ మన టీమే. అద్దరు కొడదాం సరేనా? ఎనీవేస్, మీకు ఆఫీస్లో ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ, ఓకే? ఏంటి వర్క్ లోనా? ఆ గొడవ ఎవరికి కావాలి? మన ఏరియాలో ఏ రెస్టారెంట్ బాగుంటుంది, పక్క కాఫీ షాప్లో ఏం ఆర్డర్ ఇవ్వచ్చు, ప్లస్ ఏ డెలివరీ పర్సన్కి ఇస్తే ఆర్డర్ టక్మన్ వస్తుంది, ఆల్ డీటెయిల్స్ ఐ నో. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మిస్టర్ లోకేష్. వద్దు. బెనిమా, ఏంటి? గాయమ్మా ఇవాళ ఏ మూడ్? వైబ్రేషన్ మూడు. ఓ, ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు కదా. వద్దు. ట్రై చేసి చూద్దాం. వద్దురా, ఇరుక్కుంటావు. బెనీ, లీవ్ ఇట్ టు మీ. ఇరుక్కున్నాడు, కేస్ క్లోజ్. హాయ్ ఆంటీ. అంకుల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అక్కడే ఉండమనండి. హాయ్ గాయు, హౌస్ లైఫ్? మూడి. ఇవాళ నీకు ఫుల్ మీల్స్ పెడుతుంది. పర్వాలేదు, మన గాయమ్మా. నీకేం పోయింది, చచ్చేది మేవే. ఏం చేస్తుంది? నేను వెళ్తాను. ఏం కాదు బెనీ, ఐఎమ్ హియర్, వైఫ్ హియర్. అదిగా వచ్చింది ఫియర్. హాయ్. హాయ్ అభి, వర్క్ ఎలా ఉంది? హాయ్. కొద్దిగా నేర్చుకుంటున్నాను. టీం కంఫర్టబుల్ గా ఉందా? మీరంతా అప్పుడప్పుడు అభికి హెల్ప్ చేయండి. Sure. తప్పకుండా గౌతమ్, మన టీంకి వచ్చేసారు కదా, ఇక మీరు ఇంప్రూవ్మెంట్ మాత్రం చూడండి. నువ్వేనా? నీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందో నాకు తెలుసు, మాటలు మాత్రం పెరిగాయి. నిన్న మహేష్ నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళావు? అంటే నెక్స్ట్ వీక్ చూసుకుందాం అన్నారు, అందుకే నేను... రేయ్, ఇది ఎస్కలేట్ అవ్వకుండా చూసుకో. సరే. నువ్వు హేమతో కోఆర్డినేట్ అవ్వు, ఆవిడ కరెక్ట్ గా చెప్తారు. నువ్వు మహేష్ నమ్మొద్దు, అర్థమైందా? హేమానే కదా, ఐ విల్ టేక్ కేర్. బాయ్, సీ సూన్. అభి, మీతో కొంచెం మాట్లాడాలి, వస్తారా? కమ్. ఏ అదర్వా, తాగడానికి ఏదైనా జ్యూస్ ఇమ్మంటావా? ఇప్పుడేగా బిస్కెట్ తిన్నావు, అంతలోనే జ్యూసా? సరే వద్దులే. మీ అమ్మలాగా బంగారం, ఎంత బాధ్యతమ్మా నీకు. వాణి సార్, వాణి రండి సార్. ప్రసాద్ ఎక్కడా? ఆయన మోటార్ రిపేర్ అయింది కదా, ప్లంబర్ని పిల్లడానికి వెళ్ళారు సార్. ఇంతసేపా? వెళ్ళి ఎంతసేపు అయింది? గేటు దగ్గర ఎవరూ లేరు. బుక్కులు అమ్మేవాడు, థర్మోఫ్లాస్కులు అమ్మేవాడు అంటూ ఎవడెవడో వచ్చి అందరి ఇళ్లలో ఉన్న కాలింగ్ బెల్ కొట్టి ఒకటే న్యూసెన్స్ గా ఉంది. వెళ్ళారుగా, వచ్చేస్తారు సార్. అవును,
నువ్విక్కడేం చేస్తున్నావు? అదేం లేదు సార్, వీళ్ళమ్మ ఉద్యోగానికి వెళ్ళారు, పిల్లలు ఒంటరిగా ఉన్నారు, అందుకే చూసుకోమన్నారు. ఓ, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయా? అందరి దగ్గర జీతం తీసుకునేది ఈ ఇంట్లో పనిచేయడానికా? వెనకాల గేటు దగ్గర చెత్తపడి ఉంది, అది క్లీన్ చేయమన్నాను. పైనుంచి పడ్డ ఆకులని తుడిచి అవి శుభ్రం చేయమన్నాను, అది చేయలేదు. ముందు ఆ పనులన్నీ చేయి. సరే సార్. అవన్నీ పూర్తయ్యాక గేటు దగ్గరికి వెళ్ళి నిల్చో. ప్రసాద్ వచ్చేంత వరకు అక్కడికి ఇక్కడికి వెళ్ళకూడదు. అలాగే ఇప్పుడే వెళ్ళు, వెళ్ళు. సరే సార్. అడిగేవాడో లేకపోతే ఇక వీళ్ళ ఇష్టం. తల్లి, నేను వెళ్ళి 10 నిమిషాల్లో వెనక గేట్ దగ్గర శుభ్రం చేసి వచ్చేయినా? ఆంటీ, మేము జాగ్రత్తగా ఉంటాం. మీరు వెళ్ళి మీ పని పూర్తి రండి. కాదురా తల్లి, అమ్మ అంతగా చెప్పి వెళ్ళింది కదా. మీరేం దిగులు పడకండి ఆంటీ, ఏదైనా అవసరమైతే మేము పిలుస్తాం. మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను మా ఆయనకి ఫోన్ చేసి రమ్మని నేను వచ్చేస్తానేంటి? బుద్ధిగా ఉండాలి. జాగ్రత్త, ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. జాగ్రత్త. బాయ్ బాయ్. బాయ్. నేను త్వరగా వచ్చేస్తాను. ఎవరొచ్చినా తలుపు తెరవకండి, సరేనా? హలో, ఎవరు? ఆదిరా, డాడీని మాట్లాడుతున్నా బంగారం. చెప్పండి. నేను ఊరుకొచ్చానురా. మీరు ఊరికి వెళ్ళారని అమ్మ చెప్పింది. అవునరా. అక్కడ సేఫ్ గా రీచ్ అయ్యారా? రీచ్ అయ్యాను బంగారం. తను మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిందా? అమ్మ వెళ్ళననే అంది. ఓ, నేనే పంపించాను. అలాగా? నో ప్రాబ్లం డాడీ. ఆదిరా, మీ దగ్గర ఎవరినో పెట్టి వెళ్ళాను అని చెప్పింది. ఇంతవరకు ఉన్నారు. ఇంతవరకునా? ఇప్పుడు లేరా? 10 minutes లో వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు. ఏమిటి, ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారా? అందుకే చెప్పాను, తనకి కొంచెం కూడా బాధ్యత లేదు. సరే, లంచ్ ఏమైనా చేసి పెట్టిందా? అమ్మ అంతా రెడీ చేసి పెట్టే వెళ్ళింది. సరే సరే, బుద్ధిగా తినాలి. అదర్బా ఎక్కడ నాన్న? టీవీ చూస్తున్నాడు డాడీ. ఆదిరా, ఎవరు కాలింగ్ బెల్ కొడుతున్నారు? తెలియదు, ఇప్పుడే చూస్తా. 1 minute. ఫోన్ చేతిలోనే ఉంచుకో, నేను లైన్ లో ఉంటాను. ఎవరు అడుగు. ఎవరు? గ్యాస్ సిలిండర్ వచ్చింది. ఆదిరా, అతన్ని వీకెండ్ లో రమ్మాను. నువ్వు డోర్ తెరవకు, అలాగే చెప్పి పంపేయి. చెప్తావా తల్లి? లేదు డాడీ, నేను తీసుకుంటాను. వద్దు ఆదిరా, డబ్బులు ఇవ్వాలి, రిసిప్ట్ సైన్ చేయాలి, ఇలా ఎన్నో పనులున్నాయి కదా. వద్దుని పంపేయమ్మా, తర్వాత చూసుకుందాం. అమ్మ డబ్బు ఎక్కడ పెట్టిందో నాకు తెలుసు డాడీ, నేను ఇస్తాను. వద్దు ఆదిరా, లేదు, చెప్తే విను. ఇస్తాను. ఇదిగోండి అంకల్, కరెక్ట్ గా ఉందా? చూస్తానండి. ఇదిగో, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. సిలిండర్ ఎక్కడ పెట్టాలి? లోపల పెట్టండి అంకల్. చెక్ చేసి వెళ్ళండి. జరగమ్మా. బాబా, డోర్ లాక్ చేసుకోమా. హలో ఆదిరా, డాడీ. ఆయన వెళ్ళిపోయారు కదా, డోర్ లాక్ చేసావా? చేశాను డాడీ. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు బంగారం. ఎవరు లేనప్పుడు తలుపు తెరవకూడదు, సరేనా? సరే, ఓకే. అయినా ఇది నీ తప్పు కాదులే, దాన్ని నేను వచ్చాక చెప్తాను. సరే, ఇద్దరు జాగ్రత్తగా ఉండండి, నేను త్వరగా వచ్చేస్తాను. ఓకే Bye. ఓకే, బాయ్. ఏమిటండి, కాఫీ నచ్చదా? అబ్బే, అలాంటిదే లేదే. అదే, కాఫీ నచ్చిన వాళ్ళు కాఫీ ముందుంటే కాఫీ తాకుండా ఉండరు, అందుకే అడిగాను. మరి తాగండి. చెప్పండి ఏం కావాలి? కాఫీ. 2 కాఫీలు ఇవ్వండి. టేబుల్ చేస్తాను. రా వెళ్దాం. ఓకే. సో ఆల్ సెట్. హాయ్ గౌతమ్. హాయ్. హాయ్ గౌతమ్. హాయ్ దీపిక. నిన్నే జాయిన్ అయినట్టున్నారు. అవును, తన అభి నిన్నే జాయిన్ అయ్యారు. యా, గోపి చెప్పారు గౌతమ్ టీమ్ లో న్యూ జాయినింగ్ ఒకరు వచ్చారని. నేను కూడా నాకు కాంపిటీషన్ అవుతుందేమో అనుకున్నాను. థ్యాంక్ గాడ్.
ఇవాళ ఏంటి స్పెషల్? నథింగ్ స్పెషల్. మనం స్పెషల్ చేద్దాం గౌతమ్. ఏంటి చెప్పు. హే దీపిక, ప్రతి వీకెండ్ మెసేజ్ చేస్తున్నాను, రెస్పాన్స్ లేదు. ఫోన్ చేసినా రిప్లై ఇవ్వవు. ఎందుకు నన్ను అవాయిడ్ హే చేస్తున్నావు? జస్ట్ బిజీ, నథింగ్ ఎల్స్. దీపిక త్వరగా రా. హా, వస్తున్నాను. ఈ వీకెండ్ నేను ప్లాన్ చేస్తున్నాను. ఏ ఎక్స్క్యూజ్ చెప్పకూడదు. తప్పకుండా రావాలి, ఓకే? నేను నీకోసం వెయిట్ చేస్తాను. లెట్స్ హావ్ గ్రేట్ టైం టుగెదర్, ఓకే? బాయ్ బాయ్. చెప్పండి మేడం, ఏం కావాలి? చాకో స్టిక్ ఒకటి ఇవ్వండి. ఇదిగోండి. థ్యాంక్ యూ. చెప్పండి. ఎందుకు అందరూ అదోలా మాట్లాడుతున్నారు? వింతగా చూస్తున్నారు. అబి, నేనెవరిని విడిగా కాఫీకి పిలిచి ఇలా మాట్లాడిందే లేదు. అది ఒక అమ్మాయితో ఎప్పుడు లేదు. మిమ్మల్ని పిలవడానికి కూడా ఒక కారణం ఉంది. అటు చూడవే ఎలా మాట్లాడుతున్నారు. ఏ దీపిక, గౌతమ్ ఫుల్ బిజీలా ఉంది. నువ్వు నోర్మై. మనం ఆ రోజు బస్సులో మాట్లాడింది, దట్ జర్నీ ఎంతో అందంగా ఉందండి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నేను మిమ్మల్ని చూసినప్పుడు కూడా నాకు ఆ జర్నీ జ్ఞాపకం వచ్చింది. అటువంటి ఒక ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ ఉంటుందనే ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. మీకు ఇబ్బంది ఏం లేదుగా? అదేం లేదు. అభి, నేను మిమ్మల్ని ఓపెన్గా అప్రిషియేట్ చేస్తే మీరు తప్పుగా అనుకోరుగా? లేదు, చెప్పండి. ఆ రోజు బస్సులో మనం మాట్లాడినప్పుడు వెంటనే మీరు మాట్లాడలేదు, కానీ నన్ను పూర్తిగా అవాయిడ్ చేయలేదు. ఎప్పుడు మీ మనసులో నా మీద మంచి అభిప్రాయం వచ్చిందో ఆ తర్వాత నార్మల్గా మాట్లాడారు. దాంతోనే నాకు మీరు ఎటువంటి అమ్మాయో అర్థమైంది. మీరు మీ లిమిట్ని బాగా కరెక్ట్గా డిఫైన్ చేశారు. వెరీ న్యాచురల్. నన్ను వాంటెడ్గా అవాయిడ్ చేయను లేదు, మాట్లాడను లేదు. ఇప్పుడున్న అమ్మాయిలు కోర్స్ నేను అందరినీ అన్నాం. పర్టికులర్గా నాతో మాట్లాడుతున్న కొంతమంది ఎలా చెప్పాలి, ఓపెన్గా మాట్లాడుతున్నావు అని ఒక పేరుతో మరీ క్లోజ్గా అవసరం లేని ఊహలతో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత అవసరం లేని నిందలు కూడా వచ్చి పడుతున్నాయి. చాలామంది మగాళ్ళు కూడా ఈ విధంగానే ఉన్నారు. నాకు ఎప్పుడూ నా లిమిట్లో ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నన్ను వీకెండ్లో డేటింగ్కి పిలిచింది కదా, నాకు పరిచయమైన 1 monthలో నా గురించి ఏమీ తెలియకుండానే పిలుస్తోంది. అవును, డేటింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఏమండి, మాటలు అడిగినందుకే భయపడుతున్నారు? వాళ్ళని చూడండి, ఎంతో క్యాజువల్గా వచ్చి కమ్ లెట్స్ గో ఫర్ డేటింగ్ అని ఈజీగా పిలుస్తున్నారు. మీరు ఊరికే చెప్పండి, భయపడకండి. యాక్చువల్లీ డేటింగ్ అంటే ఏంటో నాకు తెలీదు. అయ్యో అదేమిటండి, వాళ్ళకు మాత్రం తెలుసు అనుకుంటున్నారా? మనకు తెలియని ఒక విషయాన్ని నేను చేశాననే ఓ ట్యాగ్ కోసం చేసి ఇరుక్కుంటున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఒకరినొకరు తప్పు పట్టి ఇంకొద్ది రోజుల్లో బ్రేకప్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. డేటింగ్ అనే కాన్సెప్ట్ ఏమిటనేదే ఇక్కడున్న ఎంతో మందికి తెలియదు. అండ్ వాళ్ళు తెలుసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన ఈ ఫార్మాట్ వాళ్ళ జీవిత విధానానికి ఎంతో కంఫర్టబుల్గా ఉంది. పేరు మాత్రం వెస్టర్న్ది తీసుకున్నారు డేటింగ్. ఆ తర్వాత వాళ్లే ఒక ఫామ్లో సృష్టించి ఏవేవో చేస్తున్నారు. ఏమండి, డేటింగ్ అంటే ఏంటంటే ఇద్దరు మీట్ అవ్వడం, మాట్లాడడం, వాళ్ళ క్వాలిటీ టైంని ఒక కాన్వర్సేషన్ ద్వారా పంచుకోవడం. కానీ వీళ్ళకి ఎక్కువసేపు మాట్లాడడం సెట్ అవ్వదు. వీళ్ళు తెల్లవారేదాకా బాగా తాగి ఇష్టానికి నడుచుకుని ఆ మత్తులో ఉండే సంతోషాన్ని జీవితాంతం దక్కించుకోవాలని తలిచి ఫీల్ అవ్వడం. ఒక నిజమైన కాన్వర్జేషన్లో ఉన్న ప్యూరిటీ అది సంథింగ్ ఎల్స్ అండి కదా. సరే, మీకు ఈ టాపిక్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ అయిన టాపిక్ మాట్లాడుకుందాం. చెప్పండి, ఎలా ఉన్నారు మీ ఆయన? ఆ రోజు ఇంటికొచ్చిన వెంటనే దులిపేశారు. యాక్చువల్లీ మనం మీట్ అవ్వగానే ఆ విషయమే మాట్లాడదాం అనుకున్నాను. టైం కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఆయన ఏదో ఆఫీస్ టెన్షన్లో మాట్లాడారు. దయచేసి తప్పుగా అనుకోకండి, అయ్యో సరేనా? ఆఫీస్ టెన్షన్ లేకపోయినా మాట్లాడడంలో తప్పులేదండి. నేనే కొంచెం ఓవర్ అయినట్టున్నాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి హెల్ప్ చేస్తున్నాడంటే సందేహపడడం కామనేనండి. బట్ అంతకుముందు మనం కలుసుకోవడం ఆయనకు తెలియదని నాకు ఆ రోజే తెలిసిందే. సరే, మన ఆఫీస్లో మీరు జాయిన్ అయినందుకు ఏమన్నారు? ఒక్క నిమిషం. హలో హలో అభి, ఎక్కడున్నావు? ఏంటండి? వినపడుతుందా? హలో అభి, ఎక్కడున్నావు? నాకు వినిపించట్లేదు. ఒక్క నిమిషం, ఫోన్ మాట్లాడొస్తాను. హలో,
హలో, ఇప్పుడు వినిపిస్తోందా అండి? వినిపిస్తుంది మేడం. తమరు ఫ్రీయేనా మేడం? ఇప్పుడు మాట్లాడితే ఆఫీసులో వాళ్ళు ఏమీ అనరుగా? బ్రేక్ టైం కదా, ఇప్పుడు ఇంపార్టెంట్ పనిలో ఉన్నావా లేక ఫ్రీయేనా? ఉన్నావా లేవా? చెప్పండి. ఉన్నానండి, చెప్పండి. నీ చల్లవల్లే ఆఫీస్ నడుస్తున్నట్టుంది. అందుకే పిల్లలకి ఏమైతే నాకంటే వదిలేసి బ్యాగ్ తగిలించుకుని ఆఫీస్కి వెళ్ళిపోయావు కదా. ఏమండి, నేను వాళ్ళని వదిలేయలేదండి. నువ్వు పక్కా స్వార్థపరురాలివే. నీకింటి గురించి శ్రద్ధే లేదు. సిలిండర్ వండి రమ్మని పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి నువ్వు తగుదునమ్మా అంటూ వెళ్ళిపోయావు. నీకు గుండె ధైర్యం ఎక్కువే. సిలిండర్ వాడా? ఏమండి, నిన్నే నేను సిలిండర్ బుక్ చేశాను. డెలివరీ ఇవ్వడానికి 1 వీక్ అవుతుందన్నారు. ఈ రోజు వస్తారని నేను ఊహించలేదండి. అయితే నేను అబద్ధం చెప్తున్నానా? వాళ్ళకి తోడుగా వాణి అక్క ఉండమని చెప్పొచ్చానండి. కన్నదానివి నీకే శ్రద్ధ లేదు, ఇక ఆవిడకే ఉంటుంది. ఆవిడేదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయిందట. ఆదిరే ఒంటరిగా సిలిండర్ తీసుకుని డబ్బులు ఇచ్చింది. ఇంకా నయం, నేను కరెక్ట్ గా అప్పుడే ఫోన్ చేశాను కాబట్టి సరిపోయింది. అయ్యయ్యో, నాకు దీని గురించి ఏమీ తెలియదండి. నేను ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి ఏమైందో కనుక్కుంటాను. ఇప్పుడు కనుక్కొని ఏం లాభం అవి? పాపం ఆ పసిపిల్లలు. అలాంటి బాధ్యత ఉన్న పిల్లలకి నీలాంటి తల్లి. నేను నిన్ను తప్పుగా జడ్జ్ చేశాను. నీ ఆలోచనలే వేరు. ఊళ్ళో ఉన్నంత వరకు అమాయకురాల్లా ఉండేదానివి. ఇక్కడికి వచ్చి ఓ డొక్కు కంపెనీలో ఉద్యోగం దొరకగానే నీ బుద్ధి చూపించావా? నా తప్పే ఉందండి. అదే అంటున్నాను, నీ తప్పేం లేదు. ఎవరో కన్న పిల్లలాగా వాడిని అనాథలాగా వదిలేసి నీ లైఫ్ నీకు ముఖ్యమైన ఉద్యోగానికి వెళ్ళిపోయావు కదా. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఇంతవరకు ఒక్క రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచించి ఉంటారా? ఉదయం తమరు నిద్ర లేస్తారు, లేచి ఆఫీస్కి రెడీ అయ్యి వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు అన్ని ప్యాక్ అయ్యి రెడీగా ఉండాలి. ఊరికే 4 మాటలు పిల్లలతో మాట్లాడి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి నాకు పిల్లలకు ఏంటి, ఎలా ఉన్నారు, భోంచేశారా లేదా అని అడగాలనిపించిందా మీకు? అవన్నీ వదిలేయండి. మీ పిల్లలిద్దరూ ఏం చదువుతున్నారో అది తెలుసా మీకు? సంతోషంగా ఉంటే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతారు, టెన్షన్గా ఉంటే తిట్టి కూర్చోబెడతారు. ఇంతకంటే మీరు చేసింది ఏముంది? ఈరోజు ఊరికి వెళ్తున్నట్టు ఒక్క మాట చెప్పలేదు. నాదేం పోయిందిలే అని వెళ్ళిపోయారు ఈజీగా. నేను మీలాగే తప్పు చేయలేదు. ఆయన బట్టు మన బట్టాచారి ఈ పాటికి మిమ్మల్ని గౌతమ్ని కలిపి ఒక సినిమా చూపించుంటాడు.